హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మనం క్యాప్సికమ్ ఎగ్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి దాని తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేయాలి. దాని తర్వాత కొంచెం బండ పువ్వు కూడా వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, సో అదనమాట. దాని తర్వాత మనం పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఫ్రై అవ్వడానికి వీలవుతుంది. సో ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ మిక్స్ చేయాలి, మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి. ఇక్కడ ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే నేను కొంచెం సాల్ట్ వేసాను. సో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి సాల్ట్ అనేది మనం కంపల్సరీ కొంచెం యాడ్ చేసుకున్నట్టయితే మనకు ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. సో ఇక్కడ నేను క్యాప్సికమ్స్ నీట్గా చిన్నగా కట్ చేసుకున్నాను కదా, ఆ క్యాప్సికమ్ అనేవి ఆనియన్స్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ముందుగానే ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను. ఇక్కడ మొత్తం ఎగ్ కీమా లాగా తురిమాను అన్నమాట, దాన్ని నీట్గా కట్ చేశాను. సో ఆ ఎగ్ కీమాని పక్కన ఉంచాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. దాని తర్వాత పసుపు వేయాలి, చిటికెడు పసుపు సరిపోతుంది. సో పసుపు వేయాలి. దాని తర్వాత ధనియాల పొడి కొంచెం వేయాలి అండ్ కొంచెం మసాలా వేయాలి. ఎప్పుడైనా సరే మనం మసాలాలు అనేటివి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకుంటే మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ, నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ ఎందులో అయినా మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మనం కారం వేసుకుంటున్నాం. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. సో కారం కూడా వేసుకొని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టినట్టయితే అక్కడ మనకి ఆయిల్ అనేది తేలుతుంది, కనిపిస్తుంది కదా. సో ఏ కర్రీలో అయినా కానీ మనకు ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే మ్యాక్సిమం ఇంకా కర్రీ అయిపోయినట్టే లెక్క, కర్రీ అయినట్టే. సో ఇక్కడ మనకి అదంతా వేసాను కదా, ఇక్కడ నేను కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కడైనా నాన్ వెజ్లో కానీ ఎందులోకైనా కానీ కస్తూరి మేతి కొంచెం ఫ్రై చేసి దాన్ని కర్రీలో వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ నేను కస్తూరి మేతి వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం అని చెప్పి. సో వాటర్ యాడ్ చేయాలి, ఫుల్గా వాటర్ యాడ్ చేసి అది మొత్తం క్యాప్సికమ్ అనేది మొత్తం ఉడుకుతుంది కదా ఆ వాటర్లో. దాని తర్వాత నేను ముందే చెప్పాను కదా 3 ఎగ్స్ తీసుకొని మొత్తం తురిమి పెట్టుకున్నాను అని చెప్పి. ఆ 3 ఎగ్స్ తురిమి పెట్టుకున్న 3 ఎగ్స్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఎల్లోతో సహా దాన్ని మొత్తం తురిమేసుకొని మనం తీసుకోవాలన్నమాట. తర్వాత మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలపాలన్నమాట. ఫుల్గా మిక్స్ అయిపోతుంది కదా, ఇంకా తురుగు మొత్తం ఇంకా క్యాప్సికంలోకి మిక్స్ అయిపోయి మొత్తం ఉడుకుతుంది కదా. సో ఇక్కడ మనకి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది, క్యాప్సికమ్ ఎగ్ కీమా. సో ఇది అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు చేసి చూసాము, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.